చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ఉనికి కాపాడేందుకే కేసీఆర్ బయటకు వచ్చారన్న మంత్రులు. 8 లక్షల కోట్లు అప్పులు చేసి 1 ఎకరాకు నీరివ్వలేదని విమర్శ. మంత్రుల తీరుపై మండిపడిన హరీష్ రావు. కేసీఆర్ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వ అతిథులే ప్రశంసించారని మాజీ మంత్రి వెల్లడి. వచ్చే జూన్ నాటికి అమరావతిలోని అన్ని గ్రామాలకు మౌలిక వసతులు. మంత్రి నారాయణ వెల్లడి. వడ్డమానులో కొత్త రోడ్డు ప్రారంభం. పల్నాడు జిల్లాలో దారుణం. అన్నదమ్ములను వేట కొడవలతో నరికి చంపిన ప్రత్యర్థులు. వ్యక్తిగత కక్షలే కారణమనే అనుమానాలు. 2024-25 ఆర్థిక సంవత్సరం బీజేపీకి భారీగా పెరిగిన విరాళాలు. 2023-24తో పోలిస్తే 68% వృద్ధి. ఇతర పార్టీలకు భారీగా తగ్గుదల. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం రెట్టింపు చేయడమే లక్ష్యమన్న ఇరు దేశాల ప్రధానులు. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం భారత్కు వచ్చిన H1B వీసాదారులకు కష్టాలు. అపాయింట్మెంట్లు వాయిదా వేయడంతో తిరిగి వెళ్లలేని పరిస్థితి. పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకొని కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేసినా ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారిపోతున్న పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ బయటకు వచ్చారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గాంధీభవన్లో విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తి చేయలేదన్న జూపల్లి 2023 ఎన్నికల సమయంలో ఒక మోటారు ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని చెప్పారని దుయ్యబట్టారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ప్రాజెక్టు ఎలా అంకితమిస్తారని ప్రశ్నించారు. సాగుకు కాదు తాగునీటి కోసమని సుప్రీంకోర్టులో పిటిషన్ ఎలా వేశారని జూపల్లి ప్రశ్నించారు. 12 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా ఉంటూ తెలంగాణకు ఏమీ తీసుకురాని కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయటం ఏమిటని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిదగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మనకు ఒక అవకాశం ఉండింది. దాన్ని మీరు జారబిడ్చే కార్యక్రమం చేశారు. కేసీఆర్ గారు మీరు 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు. విభజన చట్టంలో ఎన్ బ్లాక్గా 811 టీమ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వం వాడుకోలేదు? మీరేదో గొప్పగా సాధించినట్టుగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఈ కేసీఆర్ ఇలా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడుతారు. వీళ్ళు దద్దమ్మలు ఎవరు? మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. తాన తందాన అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సందేట్లో సడem ఇయ్యలేక కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు. అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలియస్తుందా? హైదరాబాద్ మంత్రివి, టూరిజం మంత్రి 5 ఏళ్ళు ఏం చేసినావు చెప్పు. సర్పంచ్ ఎలక్షన్లలో మిమ్మల్ని తూ కొడితే కూడా ఇంకా మీకు ఆ జ్ఞానం రాకపోయా. ఏదో ఒక లెటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించినట్టు రాయాలి. అటు కేసీఆర్ గారికి అప్రిషియేషన్ తీసుకోవాలి అన్న. నువ్వు కూడా తిట్టినావు, నేను కూడా కాంగ్రెస్ తిట్టినాను. ఇద్దరు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకోవాలా? వీలైతే చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, లేదా రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ ఆఫీస్ తాళమేసే పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2023లోనే అటవీ పర్యావరణ అనుమతులు వచ్చాయని చెప్పారు. కేంద్రం డిపిఆర్ వెనక్కు పంపిస్తే మళ్లీ పోరాడి 7 అనుమతులు సాధించామని ఆయన వివరించారు. మిగిలిన 1-2 అనుమతులు సాధించలేకపోవడం వల్లే ఇప్పుడు డిపిఆర్ వెనక్కి వచ్చిందని ఆరోపించారు. డిపిఆర్ వెనక్కి వచ్చి 7 నెలలైనా ఇప్పటికీ నోరు మెదపెట్టలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2022లో పాలమూరుకు 90 టీఎంసీలు కేటాయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం 0 ఇచ్చిందన్న ఆయన ఇప్పుడు పాలమూరుకు 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ ఢిల్లీకి లేఖ రాశారని దుయ్యబట్టారు. మాకు ఈ 299 పేరిట అన్యాయం జరిగింది. మాకు సెక్షన్ 3 కింద వెంటనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయండి. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో ఢిల్లీకి పోయి పోరాడిన నాయకుడు కేసీఆర్. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. డిపిఆర్ వాపస్ తెచ్చిన వాళ్ళు మీరు, ఢిల్లీకి పోయి సెక్షన్ 3 కోసం పోరాడింది కేసీఆర్. కేసీఆర్ సంతకం పెట్టిండు, ఆడబెట్టిండు చూపి నాకు. ఆనాడు అడహక్ ఒప్పందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే 299, 512 ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి, ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకే అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది. కేసీఆర్ గారు ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా, ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం కానిస్తాడా? అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో? తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికైన పాలక వర్గాలు ఇవాళ పాలనా పగ్గాలు చేపట్టాయి. మొత్తం 12,702 మంది సర్పంచులు, 111,803 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రత్యేక అధికారులు సర్పంచులకు బాధ్యతలు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు 2 అభ్యర్థులు రాగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తొలి విడత ఎన్నికలు జరిగిన డిసెంబర్ 11న గ్రామంలో మొదటగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు అధికారులు ప్రకటించి ధృవీకరణ పత్రం ఇచ్చారు. రీకౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాత 1 ఓటు తేడాతో గెలవడంతో ఆమెకు ధృవీకరణ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో వచ్చారు. అయితే పోలీసులు రీకౌంటింగ్లో గెలిచిన సుజాతను మాత్రమే అనుమతించగా స్వాతి తరపు వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సుజాతతో ప్రమాణం చేయించారు. తర్వాత పోలీసులు స్వాతి వర్గీయులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపివేశారు. రాజధాని అమరావతిలోని అన్ని గ్రామాల్లో జూన్ చివరి నాటికి మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని వడ్డమాను గ్రామంలో నూతన రోడ్డును మంత్రి ప్రారంభించారు. వడ్డమాను గ్రామస్తుల కోరిక మేరకు కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు. వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రానుందని వివరించారు. రాజధానిని గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు. వెస్ట్ బైపాస్ను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కరకట్టకు సమాంతరంగా సిఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 29 గ్రామాల్లో ఏదైతే మౌలిక వసతులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ్ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళీ లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్లో ఖచ్చితంగా 29 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 8 నుంచి 10 వరకు అమరావతిలో ఆవకాయ పేరిట సాంస్కృతిక, సంగీత ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. విజయవాడలోని కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. టీమ్ వర్క్స్ ఆర్ట్స్ భాగస్వామ్యంతో కలిసి పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. అంతరించిపోతున్న జానపదాలు, తోలు బొమ్మలాటలు, బుర్రకథలు లాంటి కళలను తిరిగి ఎలా పునరుజ్జీవింపజేయాలో ఈ 3 రోజుల కార్యక్రమాల్లో చర్చించనున్నట్లు చెప్పారు. కళల పట్ల నేటి తరానికి ఆసక్తి కలిగించేలా కార్యక్రమాలను రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి భారీ ఎత్తున విరాళాలు అందాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బీజేపీకి అందిన విరాళాలు 68% పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 3,967 కోట్ల రూపాయల విరాళాలు అందితే 2024-25 ఆర్థిక సంవత్సరం 6,655 కోట్ల రూపాయలు అందాయి.
2024-25 ఏడాది లోక్సభ ఎన్నికలు సహా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఏపీ, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీకి కార్పొరేట్ దాతల్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 100 కోట్ల రూపాయల విరాళమిచ్చింది. రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 95, వేదాంత సంస్థ 67 కోట్లు అందించాయి. అదే సమయానికి కాంగ్రెస్ పార్టీకి 522.13 కోట్ల రూపాయల విరాళాలందాయి. 2023-24తో పోల్చితే కాంగ్రెస్కు అందిన విరాళాలు 43% తగ్గాయి. తృణమూల్ కాంగ్రెస్కు గతసారి 618 కోట్ల విరాళాలు అందగా ఈసారి 184 కోట్లకు పడిపోయాయి. తెలంగాణలోని బీఆర్ఎస్కు గతంలో అందిన 580 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గి 15.09 కోట్లు మాత్రమే అందాయి. తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు 274 కోట్ల నుంచి 85 కోట్లకు తగ్గాయి. అయితే ఫీజులు, చందాల ద్వారా టీడీపీ 102 కోట్లు సమకూర్చుకుంది. బిజు జనతాదళ్ విరాళాలు 246 కోట్ల నుంచి 60 కోట్లకు పడిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాలు 22.1 కోట్ల నుంచి 39.2 కోట్లకు పెరిగాయి. 2024లో ఎన్నికల బాండ్ల పథకాన్ని కొట్టివేసిన తర్వాత రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. గ్రామీణ ప్రజల ఉపాధి హామీ హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు ద్వారా ఈ పథకాన్ని ధ్వంసం చేయటం కోట్లాది మంది గ్రామీణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది చిన్న విషయమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, పార్లమెంటులో చర్చించకుండానే పథకం స్వరూపాన్ని మార్చి పూర్తిగా ధ్వంసం చేస్తోందని విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రికలో సోనియా గాంధీ పేరిట వ్యాసం ప్రచురితమైంది. అందరికీ సంక్షేమం అనేది మహాత్మా గాంధీ విజన్ పేర్కొన్న సోనియా గాంధీ ప్రజలకు ఉపాధి హామీ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని వివరించారు. వీబీజీ రామ్జీ పథకం కింద వ్యయాన్ని ఎక్కువగా రాష్ట్రాలకు బదిలీ చేయడం ద్వారా కేంద్రం కూలీలకు పనిని తగ్గించేలా పురికొల్పిందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారాయని, పథకం నిబంధనల మార్పుతో మరింత నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో పనిచేస్తూ వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం ఈ నెల ప్రారంభంలో భారత్కు వచ్చిన వందలాది మంది H-1B వీసాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికా కాన్సులర్ కార్యాలయాలు ఇప్పటికే ఖరారైన అపాయింట్మెంట్లను వాయిదా వేసినందునే ఈ పరిస్థితి తలెత్తింది. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య షెడ్యూల్ చేసిన అపాయింట్మెంట్లు వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడగా వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్కు వచ్చిన వందలాది మంది H-1B వీసాదారులు ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ సమయంలో అమెరికాలో సెలవులు కావటం, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం రాసింది. ఈ మేరకు దరఖాస్తుదారులకు ఈమెయిల్స్ పంపినట్లు పత్రిక వెల్లడించింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చర్యలతో వందలాది మంది భారత్లో చిక్కుకుపోయారని దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. రాయబార, కాన్సులేట్ కార్యాలయాల వద్ద పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమెరికాకు తిరిగి రావటం చాలా కష్టమైనందున విదేశాలకు వెళ్లవద్దంటూ గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించాయి. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు. అడిగొప్పల గ్రామస్తులు శ్రీరామమూర్తి, హనుమంతును అర్ధరాత్రి వేట కొడవలతో నరికి చంపారు. యాగంటి నరేష్ అనే వ్యక్తి ముందుగా హనుమంతుపై దాడి చేసి హతమార్చినట్టు తెలుస్తోంది. అనంతరం నీలంపాటి అమ్మవారి గుడి దగ్గర ఉన్న శ్రీరామమూర్తిపై కత్తులతో దాడి చేసి చంపినట్లు సమాచారం. వ్యక్తిగత, కుటుంబ కలహాలతో హత్యలు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జంట హత్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎస్పీ అధికారులను అడిగి ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం శివారు ఆకుతోటపల్లిలో కాల్పులు కలకలం రేపాయి. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై నిందితుడు ఎదురుదాడి చేయగా సీఐ కాల్పులు జరిపారు. గత రాత్రి అరవిందనగర్లో రాజా, అజయ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఉండగా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ రాజాపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్ తన బృందంతో కలిసి నిందితుడు అజయ్ను పట్టుకోవడానికి ఆకుతోటపల్లి గ్రామానికి వెళ్లారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అజయ్ సీఐ శ్రీకాంత్పై కత్తితో దాడి చేయగా చేతికి తీవ్ర గాయమైంది. అజయ్ పారిపోయేందుకు యత్నిస్తూ ఉండగా సీఐ శ్రీకాంత్ నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాండ్లపల్లిలో గర్భవతిపై వైసీపీ నాయకుడు దాడి చేశాడు.
ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా వైసీపీ కార్యకర్తలు గ్రామంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇంటికి దూరంగా వెళ్లి బాణాసంచా కాల్చుకోవాలని చెప్పినందుకు 7 నెలల గర్భవతి అయిన సంధ్యారాణిపై దాడి చేసి గాయపరిచారు. వైసీపీ కార్యకర్త అజయ్ తన కడుపుపై తన్నినట్లు సంధ్యారాణి తెలిపారు. అస్వస్థతకు గురైన గర్భిణిని కుటుంబ సభ్యులు తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువెళ్లారు. దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంధ్యారాణి ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నైట్ 7 గంటల కాడ జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు. టపాసులు పెట్టింటి కొద్దిగా ముందుకెళ్ళి కాల్చుకోండి టపాసులు అని చెప్పాము. వాళ్ళు వినకుండా మీదకి వచ్చేసి ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో మా మీదకి వచ్చేసి గొంతు పట్టుకొని గోడకేసి నెట్టి కడుపుతో ఉండనని కూడా చూడకుండా కాలుతో నెట్టేశారు సార్ కడుపుకి. అక్కడి నుంచి మళ్ళీ తనకల్ అంబులెన్స్కి ఫోన్ చేసి తనకల్కి వస్తే అక్కడ బేబీ కదలికలు ఏమీ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి వెళ్ళండి, ఇక్కడ స్కాన్ తీస్తే బేబీ మూమెంట్ ఎట్లుందో చూసి చెప్తామని చెప్పారు సార్. నన్ను తన్ని వాళ్ళ పేరు అజయ్ దేవా సార్, ముత్యాల వారిపల్లి ఆయన కూడా. యూరియాను రైతులు యాప్లో బుక్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన విధానం పలు చోట్ల రైతులకు తంటాలు తెచ్చిపెడుతోంది. తమకు స్మార్ట్ ఫోన్లు లేవని, చిన్న ఫోన్లు మాత్రమే ఉన్నాయని, యాప్లో బుక్ చేసుకోవటం రాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని PACS కార్యాలయం వద్ద యూరియా కోసం ఉదయం 6 గంటలకే వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు చెప్పిన విధంగానే యూరియా కోసం వచ్చామని, ఎలా అయినా తమకు యూరియా ఇప్పించాలని వేడుకుంటున్నారు. చిన్న సెల్లులు ఉన్నాయి, ఇప్పుడు ఓటీపీ రావాలి అది రావాలంటే మాకు తెలియవు. మాకు ఎప్పుడులాగా యూరియా వేయాలి, మేము బీడు పెట్టుకున్నానంటే పెట్టుకుంటాం చేను. ఇట్లా వచ్చి మళ్ళీ పోవాలంటే మాకు కూడా ఊకవుతుంది సార్. చిన్న సెల్లులు ఉంటే ఎట్లా చేసుకున్నారు మేము? మాకేం అర్థమవుతుంది, మాకేం చదువా ఏమి ఒక సెల్లుల్లో చేసుకురండి అంటే మాకు పైసలు ఆడగట్టలా తెలియదు, మేము ఏడ తీసుకున్నారనే తెలియదు. పెద్ద సెల్లు వస్తారు, చదువుకున్న వాళ్ళు ఉంటే మ్యాప్ వస్తుంది, వాళ్ళు తీసుకుపోతారు. సోమవారం ఖచ్చితంగా ఇస్తాం రాండి అంటే పొద్దున 7 గంటలకు 7 అయ్యలేదు వచ్చింది. ఇప్పుడు వస్తే లేదు అంటాడు. ఇప్పుడు వేసేది ఉంది మొక్కజొన్నకి నాటుకి గన. ఈ ఏడాదిలో 21,056 కేసులను పరిష్కరించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఆయన 78% కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. NBW ఫ్రీ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3,734 కేసులు నమోదు చేశామని, అందులో 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ రవాణాలో 495 మందిని అరెస్టు చేశామని, 20 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సైబర్ క్రైమ్ బాధితులకు 40 కోట్ల రూపాయలను రీఫండ్ చేశామని సిపి తెలిపారు. గత ఏడాది 28,626 కేసులు నమోదైతే ఈసారి 33,040 కేసులు నమోదైనట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య 4% పెరిగిందని సిపి పేర్కొన్నారు. 26,852 కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో 21,056 కేసులను మేము ఆల్రెడీ డిస్పోజ్ ఆఫ్ చేసాము. దాంట్లో 78% డిస్పోజల్ రేట్ మనం అచీవ్ చేయగలిగాం. మనం ఈ సంవత్సరం NBW ఫ్రీ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దాం. దాంట్లో 4,121 NBWs మనం ఎక్స్క్యూట్ చేయడం జరిగింది. విత్ దిస్ ది 0 NBW ఉన్నటువంటి కమిషనరేట్గా మనము గుర్తించడం జరిగింది. 55 మంది నేరస్తులకు 31 లైవ్ కన్విక్షన్స్ సాధించడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్, మేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ ఆల్సో, బికాస్ వీ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ states also, but we topped the state with 31 live convictions. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్ రోడ్లో సమీపంలో జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి కరీంనగర్కు వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యవసాయ కూలీలు మృతి చెందగా 6 గాయపడ్డారు. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని అంచనాలు సహా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడుతున్న వేళ దేశీయంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రధానంగా మదుపరులు తమ పెట్టుబడులను బంగారంపైకి మళ్లిస్తూ ఉండటంతో పసిడి ధరలు ఇవాళ రికార్డు స్థాయికి పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 139,140 రూపాయలకు ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 124,000కు చేరింది. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,17,100 రూపాయల అత్యధిక స్థాయిని తాకింది.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మాలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. అటవీ ప్రాంతంలో ఆయుధాలు తయారు చేసే సామాగ్రిని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. మీనాగట్ట అడవుల్లో నక్సల్స్ నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించినట్లు బలగాలు తెలిపాయి. ఆ ఫ్యాక్టరీలో సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు వివరించాయి. పోలీసులపై దాడికి ఈ ఆయుధాలను సిద్ధం చేసినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. రాజధాని మాస్కోలో జరిగిన పేలుడులో రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ అక్కడికక్కడి ప్రాణాలు కోల్పోయారు. సర్వరోవ్ మృతిని ధృవీకరించిన రష్యా దర్యాప్తు కమిటీ ఈ దాడి వెనుక ఉక్రెయిన్ నిఘా విభాగం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. డిసెంబర్ 2024లో ఉన్నత స్థాయి రష్యన్ సైనిక అధికారి ఇగోర్ కిరిల్లో కూడా స్కూటర్లో పెట్టిన బాంబు పేలి ప్రాణాలు కోల్పోయారు. ఆయన సైన్యం, అణు, జీవ రసాయన రక్షణ దళాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్గా పనిచేశారు. కిరిల్లో మృతికి అప్పుడు ఉక్రెయిన్ బాధ్యత ప్రకటించింది. ఇప్పుడు అదే తరహా పేలుడు జరిగినందున ఈ దాడి వెనుక కూడా ఉక్రెయిన్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణకు రష్యా కట్టుబడి ఉందని అమెరికా తెలిపింది. గత 2 రోజులుగా ఫ్లోరిడాలో రష్యా ప్రత్యేక రాయబారి కిరిల్ డిమిత్రిన్ అమెరికా ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లడానికి రష్యా ప్రతినిధులతో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని విట్కాఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లో శాంతిని సాధించడానికి రష్యా పూర్తిగా కట్టుబడి ఉందన్న విట్కాఫ్ వివాదాన్ని పరిష్కరించడానికి, ప్రపంచ భద్రతను పునఃస్థాపించడానికి యునైటెడ్ స్టేట్స్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా ఎంతో విలువైనదిగా భావిస్తోందని తెలిపారు. అటు యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్, యూరప్ ప్రతినిధులతో చర్చలు ఫలవంతంగా జరిపినట్లు వైట్ హౌస్ రాయబారి తెలిపారు. ఉక్రెయిన్, అమెరికా, యూరప్ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక విధానంపై సమన్వయం చేసుకోవడం లక్ష్యంగా చర్చలు జరిగాయని స్టీవ్ విట్కాఫ్ అన్నారు. బంగ్లాదేశ్లో మరో విద్యార్థి నాయకుడిపై దాడి జరిగింది. నేషనల్ సిటిజన్ పార్టీ కుల్నా సిటీ అధ్యక్షుడు మహమ్మద్ మొతలాబ్ సిక్దర్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సిక్దర్ తలకు ఎడమవైపు దుండగులు కాల్పులు జరపగా వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు దారితీసిన ఆందోళనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘం నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు గురైన కొద్ది రోజుల్లోనే మరో నాయకుడిపై కాల్పులు జరగడం బంగ్లాదేశ్లో కలకలం రేపుతున్నాయి. హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత వారం మృతి చెందాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. భారత్, న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన చర్చలు కొలిక్కి రావడంతో ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చినట్లు ప్రకటించాయి. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఒప్పందం ఖరారైన అంశాన్ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనే పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరువురం చర్చించుకున్నట్లు ఇరువురు ప్రధానులు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్ నుంచి భారత్కు వచ్చే 95% వస్తువులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగిస్తారు. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై న్యూజిలాండ్ సగటున 2.3% సుంకాలు విధిస్తూ ఉండగా భారత్ మాత్రం 17.8% టారిఫ్లు విధిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $1.3 బిలియన్ ఉంది. న్యూజిలాండ్కు భారత్ ఎగుమతులు $711 మిలియన్ కాగా దిగుమతులు $587 మిలియన్ ఉన్నాయి. భారత్ నుంచి ప్రధానంగా ఇంధనం, వస్త్రాలు, ఔషధాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, బాస్మతి బియ్యం, రొయ్యలు, బంగారు ఆభరణాలు న్యూజిలాండ్కు ఎగుమతి చేస్తారు. అక్కడి నుంచి కలప, పేపర్ పల్స్, ఉక్కు, అల్యూమినియం, ఉన్ని, పాలు, యాపిల్స్, కివీ పండ్లను న్యూజిలాండ్ ఎగుమతి చేస్తోంది. భారత్ నుంచి ఐటీ, సాఫ్ట్వేర్, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు న్యూజిలాండ్కు ఎగుమతి అవుతున్నాయి. భారత్ ఇప్పటికే హిందూ దేశమని, ఈ వాస్తవానికి రాజ్యాంగ ఆమోదం కూడా అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న భాగవత్ ఈ విశ్వసత్యానికి కూడా మనకు రాజ్యాంగ ఆమోదం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలు ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, తమ పూర్వీకుల వైభవాన్ని నిర్వహించుకుంటున్నంత కాలం ఈ దేశం హిందూ దేశంగానే ఉంటుందని ఉద్ఘాటించారు. కోల్కతాలో ఓ సదస్సులో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ చీఫ్ భారత్ను హిందూ దేశంగా ప్రకటించడానికి పార్లమెంటు చట్టాన్ని సవరించకపోయినా పట్టించుకోబోమని స్పష్టం చేశారు. జన్మతహా కుల వ్యవస్థ హిందూతత్వానికి చిహ్నం కాదన్న భాగవత్ ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ పట్ల కొందరికి అపోహలు ఉన్నాయని, అది దృఢమైన జాతీయవాద సంస్థ అని చెప్పారు. అయితే ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆగ్రాలో తాజ్మహల్ మంచు దుప్పటి కప్పుకుంది. దట్టంగా కురుస్తున్న మంచులో ఆ తెల్లటి పాలరాయి నిర్మాణం కలిసిపోయింది.
ఆ ప్రాంతంలో దృశ్యమానత దాదాపు 0 మీటర్లకు పడిపోగా మంత్రముగ్ధులను చేసి అందాన్ని చూద్దామని వచ్చిన దేశ విదేశీ పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. వ్యూ పాయింట్ల నుంచి తాజ్మహల్ అసలు కనిపించడం లేదు. కొందరు మాత్రం తాజ్మహల్ను ఆధ్యాత్మిక వాతావరణం అవతరించిందంటూ ఆస్వాదిస్తున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. బీఆర్ఎస్ ఉనికి కాపాడేందుకే కేసీఆర్ బయటకు వచ్చారన్న మంత్రులు. 8 లక్షల కోట్లు అప్పులు చేసి 1 ఎకరాకు నీరివ్వలేదని విమర్శ. మంత్రుల తీరుపై మండిపడిన హరీష్ రావు. కేసీఆర్ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వ అతిథులే ప్రశంసించారని మాజీ మంత్రి వెల్లడి. వచ్చే జూన్ నాటికి అమరావతిలోని అన్ని గ్రామాలకు మౌలిక వసతులు. మంత్రి నారాయణ వెల్లడి. వడ్డమానులో కొత్త రోడ్డు ప్రారంభం. పల్నాడు జిల్లాలో దారుణం. అన్నదమ్ములను వేట కొడవలతో నరికి చంపిన ప్రత్యర్థులు. వ్యక్తిగత కక్షలే కారణమనే అనుమానాలు. 2024-25 ఆర్థిక సంవత్సరం బీజేపీకి భారీగా పెరిగిన విరాళాలు. 2023-24తో పోలిస్తే 68% వృద్ధి. ఇతర పార్టీలకు భారీగా తగ్గుదల. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం రెట్టింపు చేయడమే లక్ష్యమన్న ఇరు దేశాల ప్రధానులు. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం భారత్కు వచ్చిన H1B వీసాదారులకు కష్టాలు. అపాయింట్మెంట్లు వాయిదా వేయడంతో తిరిగి వెళ్లలేని పరిస్థితి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.